మనం గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ 10th క్లాస్లో ఫస్ట్ టాపిక్ హీట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ డెఫినేషన్ మనం పరిశీలిస్తే హీట్ డెఫినేషన్ హీట్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ అనేది ఏ రూపంలో ఉంటుందంటే ఎనర్జీ రూపంలో ఉంటుంది. ఇట్ ట్రాన్సిట్ that flows from a body at a higher temperature to a body at lower temperature. సో హీట్ అనేది ఎనర్జీ రూపంలో ఉంటుంది. అది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుందంటే ఇట్ ట్రాన్సిట్ దట్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ బాడీ ఎట్ అ హయ్యర్ టెంపరేచర్ టు ఏ బాడీ ఎట్ లోయర్ టెంపరేచర్. ఇది మనకు అర్థం కావడానికి ఒక బాడీ యొక్క టెంపరేచర్ కౌంట్ చేస్తే 60 degrees వచ్చింది, 60 degrees సెల్సియస్. ఇంకొక బాడీ టెంపరేచర్ కౌంట్ చేస్తే 30 degrees సెల్సియస్ వచ్చింది. ఈ రెండు బాడీస్ని మనం టచ్ చేసే మాట అయితే 60 degrees సెల్సియస్లో బాడీ దగ్గర ఉన్న టెంపరేచర్లో ఉన్నటువంటి హీటు 30 degrees సెల్సియస్లోకి ట్రావెల్ అవుతుంది. ఆ వెళ్ళేటువంటి ఎనర్జీని ఏమంటారంటే హీట్ అంటారు. హీట్ చాలా 1 మార్క్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ యూనిట్స్ మనం పరిశీలిస్తే జౌల్. ఎస్ఐ సిస్టంలో హీట్కి యూనిట్స్ ఏంటంటే జౌల్. అదే సిజిఎస్ సిస్టంలో కెలోరీ. సిజిఎస్ సిస్టంలో యూనిట్ ఏంటంటే కెలోరీ. జౌల్స్ని మొత్తం పూర్తిగా రాస్తే ఇట్లా రాస్తాము. మామూలుగా ఓన్లీ ఒకటి రాస్తే జేతో ఇండికేట్ చేస్తాం జౌల్స్ని. అదేవిధంగా కెలోరీని సిఏఎల్తో చూపిస్తాం కెలోరీని. నెక్స్ట్ డెఫినేషన్. కెలోరీ అంటే డెఫినేషన్ అంటే తెలుసుకుందాం. కెలోరీ డెఫినేషన్ తెలుసుకుందాం. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ to raise the temperature of 1 gram of water by 1 degree Celsius is called calorie. Calorie అంటే the amount of heat required to raise the temperature of 1 gram of water by 1 degree Celsius is called calorie. సో వాటర్ మనము 1 gram తీసుకున్నాం. 1 gram వాటర్ తీసుకున్న తర్వాత దాన్ని హీట్ చేసాం. దాంట్లో టెంపరేచర్ 1 degree Celsius ఇంక్రీజ్ అయింది. 1 degree Celsius ఇంక్రీజ్ అయింది. తీసుకుంది 1 gram. 1 gram తీసుకున్నాం. 1 degree Celsius హీట్ కావాలంటే అప్పుడు కావాల్సినటువంటి హీట్ అన్ని ఏమంటారంటే కెలోరీ అంటారు. కెలోరీ. సో 1 calorie దేనికి ఈక్వల్ అవుతుందంటే కెలోరీకి జౌల్స్కి మధ్య రిలేషన్ 4.186 జౌల్స్ అవుతుంది. 1 calorie ఈక్వల్ టు 4.186 జౌల్స్. సో ఇవి మనము హీట్ డెఫినేషన్, హీట్కి యూనిట్స్, కెలోరీ డెఫినేషన్, కెలోరీకి జౌల్స్కి రిలేషన్. ఇవి 1 మార్క్ క్వశ్చన్స్గా ఇంపార్టెంట్గా వస్తాయి, బిట్లుగా ఉంటాయి. యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి నెక్స్ట్ కంటెంట్. ఇప్పుడు ఇది చెప్పింది హీటు కెలోరీ గురించి. నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే టెంపరేచర్ గురించి డిస్కస్ చేద్దాం. టెంపరేచర్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఈజ్ కాల్డ్ టెంపరేచర్. సో డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అంటే ఒక వస్తువుని తీసుకున్నాం. ఆ వస్తువు మామూలుగా వేడిగా ఉందా, ఇంకొంచెం ఎక్కువ వేడిగా ఉందా, బాగా వేడిగా ఉందా, దాన్ని హాట్నెస్ అంటారు. డిగ్రీ అంటే దా యొక్క రేంజ్. ఆ డిఫరెన్స్ని ఏమంటారంటే టెంపరేచర్ అంటారు. ఆ డిఫరెన్స్ని టెంపరేచర్. ఓన్లీ హాట్నెస్నే టెంపరేచర్ అంటారా అంటే ఓన్లీ హాట్నెస్ కాదు,
కోల్డ్నెస్ని కూడా ఏమంటారంటే టెంపరేచర్ అంటారు. ఉదాహరణకి ఫ్రిడ్జ్లో ఒక ఒక చెక్క ముక్క ఉంచాం, వుడ్ పీస్, నెక్స్ట్ ఒక ఐరన్ పీస్ ఉంచాం. ఈ 2 పీసెస్ ఉంచి చాలాసేపు అలానే ఉంచాం. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఆ రెండింటిని బయట తీస్తే ఏది ఎక్కువ చల్లగా ఉంటుందంటే ఐరన్ పీస్ చల్లగా ఉంటుంది. దేంతో పోలిస్తే వుడ్ పీస్తో పోలిస్తే వుడ్ పీస్ కూడా చల్లగా ఉంటుంది, ఐరన్ పీస్ కూడా చల్లగా ఉంటుంది. ఆ రెండిట్లో ఉన్నటువంటి కోల్డ్నెస్లో ఉన్న డిఫరెన్స్ని ఏమంటారంటే టెంపరేచర్ అంటారు. టెంపరేచర్. ఈ టెంపరేచర్కి యూనిట్స్ని పరిశీలిస్తే కెల్విన్. ఎస్ఐ సిస్టంలో యూనిట్స్ ఏంటంటే టెంపరేచర్కి కెల్విన్. అదే సిజిఎస్ సిస్టంలో యూనిట్స్ ఏంటంటే సెల్సియస్. సో మనం యూనిట్స్ని పరిశీలించాలి. హీట్కి యూనిట్స్, టెంపరేచర్ యూనిట్స్. ఈ 2 యూనిట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి. ఇప్పుడు సెల్సియస్ స్కేల్కి కెల్విన్ స్కేల్కి రిలేషన్ ఏంటంటే 0 డిగ్రీ సెల్సియస్ ఈక్వల్ టు 273 కెల్విన్. 0 డిగ్రీ సెల్సియస్ దేనికి ఈక్వల్ అవుతుందంటే 273 కెల్విన్కి ఈక్వల్ అవుతుంది. ఎగ్జాంపుల్ 27 డిగ్రీ సెల్సియస్ని కెల్విన్ లేకి మార్చండి అంటే ఎగ్జామ్లో 27 డిగ్రీ సెల్సియస్ని కెల్విన్ లేకి మార్చాలంటే సెల్సియస్ స్కేల్ నుంచి ఎక్కడికి మారుస్తున్నాం? కెల్విన్ స్కేల్కి మార్చాలి. సో అప్పుడు 27కి 273 యాడ్ చేయాలి. 27 + 273 యాడ్ చేస్తే 300 కెల్విన్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సెల్సియస్ స్కేల్ నుంచి కెల్విన్ స్కేల్లోకి మార్చాలంటే 27కి 273 యాడ్ చేయాలి. దట్ ఈక్వల్ 300 కెల్విన్. ఇప్పుడు 546 కెల్విన్. ఇక్కడ సెల్సియస్ స్కేల్ ఉంది. సో 540 నుంచి ఎక్కడికి మార్చాం? సెల్సియస్ స్కేల్కి మార్చాం. 5 కెల్విన్ నుంచి సెల్సియస్ స్కేల్లోకి మార్చాలంటే 546 - 273 చేయాలి. 546 నుంచి 273 సబ్స్ట్రాక్ట్ చేస్తే 273 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఈ వాల్యూస్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాము టెక్స్ట్ బుక్లో. వాటి ఎగ్జామ్లో ఏవైనా ఇవ్వచ్చు, మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. సెల్సియస్ స్కేల్ నుంచి కెల్విన్ స్కేల్కి మార్చాలంటే మాత్రం 273 యాడ్ చేయాలి. కెల్విన్ స్కేల్ నుంచి సెల్సియస్ స్కేల్కి వెళ్ళాలంటే మాత్రం 273 సబ్స్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ కంటెంట్ థర్మల్ ఈక్విలిబ్రియం. Thermal equilibrium. Both bodies attain the same degree of hotness or coldness is called thermal equilibrium. Both bodies attain the same degree of hotness or coldness is called thermal equilibrium. బోత్ బాడీస్ అంటే 2 బాడీస్ అని అర్థం. 2 బాడీలు తీసుకుంటాము. సేమ్ డిగ్రీ ఉండాలా. సేమ్ డిగ్రీ అంటే సేమ్, అది వేడి టెంపరేచర్ హాట్నెస్ కావచ్చు, కోల్డ్నెస్ కావచ్చు. అంటే టెంపరేచర్ సేమ్ అయితే థర్మల్ ఈక్విలిబ్రియం అంటారు. ఉదాహరణకి 3 బాడీస్ ఏ బి అండ్ సి ఆర్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఏ బిసి అనేటువంటి 3 ఆబ్జెక్ట్స్ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. అప్పుడు బి యొక్క టెంపరేచర్ 45 డిగ్రీ సెల్సియస్ ఉంది. అప్పుడు టెంపరేచర్ ఆఫ్ సి ఈజ్ 45 డిగ్రీ సెల్సియస్. సో థర్మల్ ఈక్విలిబ్రియంలో అర్థం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి 2 ఆబ్జెక్ట్స్ అయినా 3 ఆబ్జెక్ట్స్ అయినా ఒకే టెంపరేచర్ వద్ద ఉంటే వాటిని థర్మల్ ఈక్విలిబ్రియం అంటారు. థర్మల్ ఈక్విలిబ్రియం.
నెక్స్ట్ ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ of the molecules is directly proportional to the absolute temperature. So average kinetic energy of the molecules is directly proportional to the absolute temperature. Average kinetic energy అంటే ఇప్పుడు మనం ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో నీళ్ళు తీసుకొని హీట్ చేస్తాం. హీట్ చేసి దాని మీద ఫుడ్ కలర్ చల్లామనుకుందాం. హీట్ చేస్తూ ఉంటే దానిపైన ఉన్నటువంటి ఫుడ్ కలర్స్లో ఉన్న పార్టికల్స్ మూవ్ అవుతూ ఉంటాయి. మూవ్ అయ్యేటువంటి వాటికి ఏ ఎనర్జీ ఉంటుందంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో కైనెటిక్ ఎనర్జీ దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే టెంపరేచర్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో వెన్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్ ద కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అది ఈ పాయింట్ యొక్క మ్యాటర్. నెక్స్ట్ ద రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ద రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. దీని మీనింగ్ ఏంటంటే ఒక 4 పాత్రలు తీసుకుందాం. 4 పాత్రల్లో ఒక పాత్రలో వాటర్, ఒక పాత్రలో కోకోనట్ ఆయిల్, ఇంకో పాత్రలో సన్ఫ్లవర్ ఆయిల్, ఇంకో పాత్రలో క్యాస్టర్ ఆయిల్ ఆముదం. ఇవి 4 తీసుకుంటాం. హీట్ని మనం కింద నుంచి హీట్ చేస్తూ ఉంటాం. హీట్ చేసి థర్మామీటర్లు అన్నీ చెక్ చేస్తే థర్మామీటర్లో వచ్చే రీడింగ్లు అన్నీ ఒకే విధంగా ఉండవు. ఒకేసారి మంట మనం హీట్ ఇచ్చినప్పటికీ అక్కడ ఒకే టెంపరేచర్ ఉండకపోవడానికి కారణం ఏంటంటే తీసుకునేటువంటి అక్కడ సబ్స్టెన్సెస్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ద రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఇది సో మనం ఇప్పుడు ఏమేమి తెలుసుకున్నామంటే హీట్ అంటే తెలుసుకున్నాం, హీట్ యొక్క యూనిట్స్ తెలుసుకున్నాం, టెంపరేచర్ తెలుసుకున్నాం, టెంపరేచర్ యొక్క యూనిట్స్ తెలుసుకున్నాం. నెక్స్ట్ కంటెంట్ అంటే థర్మల్ ఈక్విలిబ్రియం గురించి మాట్లాడాం. తర్వాత ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్. నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి, ఆ స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఎలా రాబట్టాలి, స్పెసిఫిక్ హీట్ యూనిట్స్ ఏంటి, స్పెసిఫిక్ హీట్ అప్లికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ స్పెసిఫిక్ హీట్ మీద కన్ఫామ్గా ఎగ్జామ్లో యూనిట్స్ 1 హాఫ్ మార్క్కి రావచ్చు, 1 మార్క్స్కి రావచ్చు, 2 మార్క్స్కి రావచ్చు, లేకపోతే డెరివేషన్ 4 మార్క్స్కి రావచ్చు. చాలా ఇంపార్టెంట్. దీంట్లో డెరివేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ చూద్దాం. Derivation of specific heat. The amount of heat absorbed by a substance is directly proportional to its mass. The amount of heat absorbed by a substance is directly proportional to its mass. మాస్ అంటే ఇక్కడ బరువు. అయితే ఇప్పుడు ఏ సందర్భంలో అంటే వెన్ డెల్టీ ఈజ్ కాన్స్టెంట్. సో టెంపరేచర్లో డిఫరెన్స్ మారనప్పుడు మాస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వెన్ మాస్ ఈజ్ ఇంక్రీజెస్ ఈట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. ఇప్పుడు ఒక ఇంట్లో 2 మనుషులు ఉన్నారు. వాళ్ళకు ఆహారం వండడానికి పాత్ర తీసుకున్నాం. పక్క ఇంకొక ఇంట్లో
10 మంది ఉన్నారు, వాళ్ళకి ఆహారం ఉండడానికి పాత్ర తీసుకున్నాం. సో టెంపరేచర్ అన్నం ఉడకాలి, అన్నం ఉడకడం అంటే 100 డిగ్రీ సెల్సియస్కి రావడం. సో 100 డిగ్రీ సెల్సియస్ ఇస్ ద కాన్స్టెంట్. సో టెంపరేచర్ ఈజ్ ఏ కాన్స్టెంట్. సో ఎవరి ఇంట్లో ఉన్నటువంటి పాత్ర ఎక్కువసేపు ఉంటుందంటే 10 మంది ఉన్నటువంటి పాత్ర ఎక్కువ మంది ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మాస్ పాత్ర ఎక్కువైనప్పుడు అంటే మా బరువు పెరిగింది. బరువు పెరిగినప్పుడు తీసుకునేటువంటి హీట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బరువు తగ్గింది అనుకోండి, ఇద్దరున్న కూడా హీట్ కూడా తక్కువసేపు ఉంటుంది. కాబట్టి క్యూ ప్రపోర్షనల్ టు ఎం తీసుకుంటాం. క్యూ ప్రపోర్షనల్ టు ఎం. క్యూ ప్రపోర్షనల్ టు ఎం. నెక్స్ట్ ఇది ఫస్ట్ పాయింట్. ఇది క్యూ ప్రపోర్షనల్ ఎం అనేది ఫస్ట్ పాయింట్, ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్. ద చేంజ్ ఇన్ టెంపరేచర్ proportional to amount of heat absorbed by it. టెంపరేచర్ ఇక్కడ తీసుకున్నాం. టెంపరేచర్ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ హీట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది దీనికి. సో ఎప్పుడంటే మాస్ ఈజ్ కాన్స్టెంట్. మాస్ అంటే 1 kg. సో ఇలా ఒక ఇంట్లో 1 kg తీసుకున్నాం, పక్కింట్లో కూడా 1 kg తీసుకున్నాం, అప్పుడు మాస్ కాన్స్టెంట్గా ఉంటుంది. క్యూ ప్రపోర్షనల్ టు డెల్టీ అంటే అర్థం ఏంటంటే మనం మంట ఇస్తున్నామంటే హీట్ ఇస్తున్నట్టు అర్థం. హీట్ ఇస్తున్నప్పుడు ఫస్ట్ టెంపరేచర్ పరిశీలిస్తే ఒక 30 డిగ్రీ సెల్సియస్ ఉందనుకుందాం. ఇంకా అలానే కంటిన్యూగా హీట్ ఇస్తున్నాం అనుకుందాం. ఇస్తూ ఉంటే టెంపరేచర్ కూడా ఏమవుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో 40 డిగ్రీస్కి వస్తుంది, 50కి వస్తుంది, 60 డిగ్రీస్కి అలాగే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో వెన్ హీట్ ఈజ్ ఇంక్రీజెస్, the temperature is also increases. ఇది సెకండ్ పాయింట్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు సెకండ్ 2 ఈక్వేషన్స్ ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ నుంచి. ఫస్ట్ ఈక్వేషన్ క్యూ ప్రపోర్షనల్ ఎం, సెకండ్ ఈక్వేషన్ క్యూ ప్రపోర్షనల్ టు డెల్టీ. ఈ 2 ఈక్వేషన్ల నుండి మనం ఏం రాసుకోవచ్చు అంటే క్యూ ప్రపోర్షనల్ టు ఎం డెల్టీ రాయొచ్చు. ఎం డెల్టీ. సో ఫస్ట్ ఈక్వేషన్లో ఎం ఉంది, సెకండ్ ఈక్వేషన్ డెల్టీ ఉంది. ఆ 2 మల్టిప్లికేషన్ క్యూ ప్రపోర్షనల్ టు ఎం డెల్టీ రాయొచ్చు. ఇప్పుడు మనము ప్రపోర్షన్ తీసివేస్తే జనరల్గా బై మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ప్రకారంగా ఏదో కాన్స్టెంట్ రాస్తాం, జనరల్గా కే రాస్తాము. కానీ మనం ఇక్కడ ఏంటంటే ఎస్ రాస్తున్నాం. ఎస్ క్యూ ఈక్వల్ టు ఎం బదులు ఎం రాసాము. ప్రపోర్షనల్ తీసివేసాం కాబట్టి దాని ప్లేస్లో ఏం చేస్తున్నామంటే ఎస్ రాసాం. ఎంఎస్ డెల్టీ. సో ఇది హీట్ ఫార్ములా. ఇది హీట్కి ఫార్ములా నేర్చుకోండి. క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టీ. క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టీ. ఇది హీట్ ఫార్ములా. మనం బై ప్రాబ్లమ్స్ కోసమైనా దేనికోసమైనా ఈ ప్రాబ్లం బాగా నేర్చుకోవాలి. క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టీ. క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టీ. ఇది హీట్ ఫార్ములా. దీంట్లో ఎస్ అనేది స్పెసిఫిక్ హీటు. ఎస్ అనేది ఏంటంటే స్పెసిఫిక్ హీటు. సో దీనిని ఇప్పుడు మనకి ఎస్ కావాలి. ఇక్కడ క్యూ ఉంది, క్యూ బదులు క్యూ రాసాము. ఎం ఇంటూ ఎం డెల్టీ మల్టిప్లికేషన్ చేయబడింది. ఈక్వల్టీకి వదిలి పంపిస్తే బై అవుతుంది. కాబట్టి స్పెసిఫిక్ హీట్కి ఫార్ములా ఏంటంటే ఎస్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టీ. సో ఈ 2 ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. హీట్ ఫార్ములా క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టీ. హీట్ ఫార్ములా క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టీ. స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఎస్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టీ. ఇప్పుడు యూనిట్స్ మనం పరిశీలిద్దాం. సిజిఎస్ సిస్టంలో యూనిట్స్ పరిశీలిద్దాం. ఎస్ఐ సిస్టంలో యూనిట్స్ పరిశీలిద్దాం. సిజిఎస్ సిస్టంలో
హీట్కి యూనిట్స్ ఏంటంటే సీజీఎస్ సిస్టంలో కెలోరీస్, మనం ఆల్రెడీ అంతకుముందు నేర్చుకున్నాం. హీట్కి యూనిట్స్ ఏంటి? కెలోరీస్. మాస్కి యూనిట్స్ ఏంటంటే గ్రామ్స్ సీజీఎస్ సిస్టంలో. టెంపరేచర్కి సీజీఎస్ సిస్టమ్ యూనిట్స్ ఏంటంటే డిగ్రీ సెల్సియస్. కాబట్టి మొత్తం టోటల్గా మనం యూనిట్స్ ఏంటంటే కెలోరీ ఫర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ యూనిట్ ఇన్ సీజీఎస్ సిస్టమ్ అంటాడు. కెలోరీ బై గ్రామ్ డిగ్రీ సెల్సియస్. ఇన్ ద సేమ్ వే ఎస్ఐ సిస్టంలో యూనిట్స్ ఏంటంటే జౌల్ బై కేజీ కెల్విన్. జౌల్ బై కేజీ కెల్విన్. ఇవి స్పెసిఫిక్ యూనిట్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ యొక్క యూనిట్స్. ఇప్పుడు మనం ఈ ఫార్ములాను బట్టి పరిశీలిస్తే ఎస్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టీ. ఎస్కి డెల్టీకి రిలేషన్ గమనిస్తే ఎస్ ఇక్కడ ఉంది, డెల్టీ కింద ఉంది. అంటే వీళ్ళిద్దరికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటే టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. టెంపరేచర్ తక్కువగా ఉంటే స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటుంది. అది నెక్స్ట్ పాయింట్లో చూద్దాం. ఇఫ్ ద స్పెసిఫిక్ హీట్ ఈజ్ హై, సో స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉందనుకుందాం. ద రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ లో. సో ఇదిగో అనుకోండి, స్పెసిఫిక్ హీట్ హైగా ఉంది, రైజ్ ఇన్ టెంపరేచర్ లోగా ఉంది. రైజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ లో. సో స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువగా ఉంది, టెంపరేచర్ అనేది లోగా ఉంది. అంటే ఒక రెండు పాత్రలు తీసుకున్నాం. ఒక పాత్ర యొక్క స్పెసిఫిక్ హీటు, రెండు పాత్రలు తీసుకున్నప్పుడు ఆ రెండు పాత్రలలో స్పెసిఫిక్ హీటు డిఫరెంట్గా ఉన్నాయనుకుందాం. ఉంటే రెండు ఒకేసారి మంట పెట్టే మాట అయితే తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉన్నది, టెంపరేచర్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. అదే స్పెసిఫిక్ హీట్ ఎక్కువ హైగా ఉంది, టెంపరేచర్ లోగా ఉంటుంది. అది పాయింట్. ఇదిగో సేమ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ ఈజ్ అప్లైడ్. ఒకే హీట్ ఇచ్చినప్పటికీ స్పెసిఫిక్ హీట్ ఎక్కువ హైగా ఉన్నాయేమో టెంపరేచర్ లోగా ఉంటుంది, స్పెసిఫిక్ హీట్ లోగా ఉంటేనేమో టెంపరేచర్ హైగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, అప్లికేషన్స్ చేస్తారు ఎగ్జామ్లో. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ మనం ఇవి ఇంపార్టెంట్ చూద్దాం ఎగ్జామ్కి. అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. స్పెసిఫిక్ హీట్ మీద అప్లికేషన్స్ పరిశీలిద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఏ సమోసా అపియర్స్ టు బి కూల్. ఒక సమోసాని మనం పైన పట్టుకుంటే అది అవుట్ సైడ్ బయట సమోసా యొక్క బయట భాగంలో పట్టుకునే మాట అది ఎలా ఉందంటే కూల్గా ఉంది. కానీ బట్ ఇట్ ఈజ్ నా హాట్. కానీ తింటే ఎలా ఉంది? చాలా వేడిగా ఉంది. వీ ఈట్ ఇట్. తిన్నప్పుడు చాలా వేడిగా ఉంది. అదేంది బయట పట్టుకుంటే చల్లగా ఉంది కదా, తింటే ఇలా వేడిగా వచ్చిందంటే బికాజ్ కారణం ఏంటంటే ద కర్రీ ఇన్సైడ్ ద సమోసాలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి కర్రీ కంటైన్స్ ఇంగ్రీడియంట్స్ విత్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్స్. వాటి యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి లోపల ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ వేడిగా ఉన్నాయి, బయట మాత్రం చల్లగా ఉంది. ఇది స్పెసిఫిక్ హీట్ వల్ల ఇలా జరిగింది. నెక్స్ట్, వాటర్ మెలన్ బ్రాట్ అవుట్ ఫ్రమ్ ద రిఫ్రిజిరేటర్. సో పుచ్చకాయని ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత బయటకు తీసాం. బ్రాట్ అవుట్ అంటే బయటకు తీయడం. ఎక్కడి నుంచి? రిఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్. రిటైన్స్ ఇట్స్ కూల్నెస్ ఫర్ ఏ లాంగర్ టైం. చాలాసేపు కూల్గా ఉంటుంది, ఎక్కువ చల్లగా ఉంటుంది మిగిలిన ఫ్రూట్స్తో పోలిస్తే వాటర్ మెలన్. దెన్ ఎనీ అదర్ ఫ్రూట్స్, వేరే ఫ్రూట్స్తో పోలిస్తే ఎక్కువ చల్లగా ఉంటుంది వాటర్ మెలన్. బికాజ్ కారణం ఏంటంటే ఇట్ కంటైన్స్ ఏ లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్. లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్
వాటర్ ఎక్కువ వాటర్ని కలిగి ఉంటుంది. వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ హై. వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. అదిగాక మిగిలిన ఫ్రూట్స్తో పోలిస్తే వాటర్ మెలన్ ఫ్రూట్స్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ ఎప్పుడైతే ఎక్కువగా ఉందో, వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు ఉన్నటువంటి చల్లదనాన్ని ఎక్కువసేపు నిల్వ ఉంచుకోగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది వాటర్ మెలన్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ మనం పరిశీలిస్తాం. The sun delivers a large amount of energy to the earth daily. సన్ను ప్రతిరోజు సన్ను ఏం చేస్తుండు? లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, హీట్ని ప్రతిరోజు భూమి మీదకి రిలీజ్ చేస్తూ ఉన్నాడు ఎర్త్ డైలీ, ప్రతిరోజు. అలాంటప్పుడు భూమి ఎంత వేడెక్కాలి? ప్రతిరోజు భూమి మీద ఉన్నటువంటి మనుషులు చనిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతిరోజు అంత హీట్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. కానీ ద వాటర్ సోర్సెస్ ఆన్ ద ఎర్త్ మీద ఉన్నటువంటి వాటర్ సోర్స్, పర్టికులర్లీ ద ఓషన్స్, సముద్రాలు ముఖ్యంగా ఈ హీట్ని ఏం చేస్తుంటాయంటే అబ్జర్వ్ దిస్ ఎనర్జీ. సో ఈ హీట్ ఎనర్జీని ఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటాయి ఫర్ మెయింటైనింగ్ ద రిలేటివ్లీ కాన్స్టెంట్ టెంపరేచర్. సో టెంపరేచర్ మనకి ఎప్పుడు మన భూమి మీద కాన్స్టెంట్గా టెంపరేచర్ మెజర్మెంట్ అవుతుంటుంది మనం బతకడానికి ఈజీగా. అలా చేసేది ఎవరంటే ఓషన్స్. ద ఓషన్స్ హ్యావ్ లైక్ హీట్ స్టోర్ హౌసెస్ ఫర్ ద ఎర్త్. కాబట్టి ఎర్త్ పైన ఉన్నటువంటి హీట్ స్టోర్ హౌసెస్ అని వేటిని అంటారంటే ఓషన్స్ అంటారు. హీట్ స్టోర్ హౌసెస్ ఈజ్ కాల్డ్ ఓషన్స్. హాఫ్ మార్క్ కానీ 1 మార్క్ కానీ ఇంపార్టెంట్ బిట్ ఇది. హీట్ స్టోర్ హౌసెస్ అని వేటిని అంటారంటే ఓషన్స్ అంటారు. అంటే ఇవి ఈ సముద్రాలు ఏం చేస్తాయంటే ఈక్వెటర్కి నిలువుగా ఆ సన్ రేస్ని గ్రహించి ఈక్వెటర్కి నార్త్ పోల్కు సౌత్ పోల్కి మొత్తానికి మేనేజ్ చేసుకుంటూ భూమి మీద హీట్ టెంపరేచర్ ఇంక్రీజ్ కాకుండా మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఇవి. అందుకని మనకు ఎర్త్ హీట్ ఇంక్రీజ్ కాకుండా ఉంటుంది. ఇవి సముద్రాలు ఇలా చేస్తాయి. కాబట్టి సముద్రాలను ఏమంటారంటే హీట్ స్టోర్ హౌసెస్ అంటారు. హీట్ స్టోర్ హౌసెస్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్ చూద్దాం. సో ఇప్పటివరకు కంటెంట్లో ఏంటంటే హీట్ యూనిట్స్, టెంపరేచర్ యూనిట్స్, థర్మల్ ఈక్విలిబ్రియం, స్పెసిఫిక్ హీట్ అప్లికేషన్స్, ఇవి డిస్కస్ చేసాం. ఇవి అంతా కంటెంట్. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్. మిక్సర్ అంటే కాంబినేషన్ ఆఫ్ టూ సబ్స్టెన్సెస్. ఏవైనా రెండు పదార్థాలు కలిపితే దాన్ని మిక్సర్ అంటారు. అయితే మిక్సర్ అయినప్పుడు ఇక్కడ దేని మిక్సర్ అంటే టెంపరేచర్ హీట్ పరంగా మిక్సర్ ఎలా జరిగితే చూద్దాం. వెన్ 2 or more బాడీస్, 2 లేదా అంతకంటే ఎక్కువ వస్తువులని ఎట్ డిఫరెంట్ టెంపరేచర్స్, అవి డిఫరెంట్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి. అవి డిఫరెంట్ టెంపరేచర్ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటండి? ఉదాహరణకు ఒక ఆబ్జెక్టు 120 degrees సెల్సియస్ ఉంది, ఇంకొక ఆబ్జెక్ట్ 30 degrees సెల్సియస్ ఉంది. ఈ రెండు డిఫరెంట్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి. ఒకటి 120, ఒకటేమో 30 degrees సెల్సియస్. ఆర్ బ్రాట్ ఇంటూ థర్మల్ కాంటాక్ట్. ఆ రెండు వస్తువులను ఏం చేసామంటే 120 degrees సెల్సియస్ ఉన్నటువంటి వస్తువు, 30 degrees సెల్సియస్ ఉన్న వస్తువులు, ఈ రెండింటిని ఏం చేసామంటే టచ్ చేసాము. రెండింటిని టచ్ చేసినప్పుడు హీట్ యొక్క లక్షణం ఏంటంటే, ఫస్ట్ చెప్పుకున్నాం, హీట్ యొక్క డెఫినేషన్ ఏంటంటే హయ్యర్ టెంపరేచర్ నుంచి లోయర్ టెంపరేచర్కి వస్తుంది ఆబ్జెక్ట్ హీటు. సో 120 degrees సెల్సియస్ నుంచి ఉన్నటువంటి వస్తువు నుంచి హీట్ ఏమవుతుంటుంది? నిదానంగా
the heat is transfer from hotter body to colder body. సో 120 డిగ్రీ సెల్సియస్ నుంచి 30 డిగ్రీ సెల్సియస్కి రన్ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు రన్ అవుతుంది అంటే 120 150 అంటే 75 రెండింటిలో 75 డిగ్రీస్ వచ్చేంత వరకు థర్మల్ ఈక్విలిబ్రియంకి వచ్చేంత వరకు హీట్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ రూల్ ఏంటంటే నెట్ హీట్ లాస్ట్ బై ద హార్డర్ బాడీస్ ఈజ్ ఈక్వల్ టు ద నెట్ హీట్ గెయిన్ బై ద కోల్డర్ బాడీస్. సో ఒక హార్డ్ బాడీ ఎంతైతే హీట్ లాస్ అయిపోయిందో కోల్డర్ బాడీ అంత హీట్ గెయిన్ అవుతుంది. ఎప్పటి వరకు? దే అటైన్డ్ థర్మల్ ఈక్విలిబ్రియం చేరేంత వరకు, అంటే ఈక్వల్ టెంపరేచర్ చేరేంత వరకు. సో మనం ఇక్కడ పరిశీలిస్తే హాట్ బాడీ లాస్ అయినటువంటి హీటు, హాట్ బాడీ లాస్ అయినటువంటి హీటు కోల్డ్ బాడీ గెయిన్ అయినటువంటి హీట్కి ఈక్వల్ అవుతుంది. దీనినే ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్ అంటారు. ఇక్కడ చూద్దాం. నెట్ హీట్ లాస్ట్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్. నెట్ హీట్ లాస్ట్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్. ఇది 1 మార్క్స్ కైనా రావచ్చు, 2 మార్క్స్ కైనా రావచ్చు. వాట్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్ అంటారు. దానికి ఆన్సర్ నెట్ హీట్ లాస్ట్ ఈక్వల్ నెట్ హీట్ గెయిన్ అంతే రాయాల్సింది. అదే 2 మార్క్స్ అడిగా అనుకోండి, ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్ 2 మార్క్స్ అడిగితే మొత్తం రాయాలి. వెన్ 2 or more bodies at different temperatures are brought into thermal contact, then net heat lost by the hot bodies is equal to the net heat gained by the cold bodies until they attain thermal equilibrium. So net heat lost equal net heat gain. This is known as principle of method of mixers and మొత్తం రాయాలి. నెక్స్ట్ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఆ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఆ ప్రాబ్లమ్స్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా కనుక్కుందాం. మెథడ్ ఆఫ్ మిక్సర్స్. సో ఈ మిక్సర్ అంటే ఎన్ని పదార్థాలు తీసుకోవాలి? 2 పదార్థాలు తీసుకోవాలి, 2 బాడీస్ తీసుకోవాలి. ఆ 2 బాడీస్కి టెంపరేచర్ ఉంటుంది, మాస్ ఉంటుంది. మనం పరిశీలిస్తే లెట్ ద ఇనిషియల్ టెంపరేచర్, ఇనిషియల్ అంటే స్టార్టింగ్ అని అర్థం, స్టార్టింగ్ టెంపరేచర్, ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ ద శాంపిల్స్ ఆఫ్ మాసెస్ m1. సో m1 అంటే ఒక వస్తువు యొక్క ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క మాస్ m1, దీని టెంపరేచర్ T1. రెండో ఆబ్జెక్ట్ యొక్క బరువు ఎంత అంటే మాసు m2, ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ ఎంత అంటే T2. సో ఎన్ని ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం ఇక్కడ? 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం ఇక్కడ. 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం ఇక్కడ. 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. 2 ఆబ్జెక్ట్స్లో ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క మాస్ m1, దాని టెంపరేచర్ T1. రెండో ఆబ్జెక్ట్ యొక్క మాస్ m2, టెంపరేచర్ T2. దీంట్లో T1 is the higher temperature. T1 అనేది హయ్యర్ టెంపరేచర్. T1 is the higher temperature. T1 అంటే హయ్యర్ టెంపరేచర్. ఇందాక మనం తీసుకున్న ప్రకారం 120 అనుకుందాం ఎగ్జాంపుల్గా. T2 is the lower temperature, 30 degrees Celsius. T1 is the higher temperature, T2 is the lower temperature. Let T be the final temperature. So T is the final temperature of the mixer. The amount of heat lost by the harder body sample Q1 equal to m1s into T1 minus T. సో మనము
T1 హయ్యర్ టెంపరేచర్ అనుకున్నాం, T2 లోయర్ టెంపరేచర్ అనుకున్నాం. ఆ రెండింటికి మిక్స్ చేసామనుకోండి ఎంతో కొంత ఫైనల్ టెంపరేచర్ వస్తుంది. దాన్ని T అంటాం. T ఇస్ ద ఫైనల్ టెంపరేచర్. T ఇస్ ద ఫైనల్ టెంపరేచర్. నెక్స్ట్ ఇప్పుడు ద అమౌంట్ ఆఫ్ హీట్. లాస్ట్ ఎవరు లాస్ అవుతారు? హార్డర్ బాడీ లాస్ అవుతుంది. ఆ లాస్ అయిపోయినట్టు హార్డర్ బాడీ ఎంత హీట్ లాస్ అయిపోయిందంటే, సో లాస్ అయిపోయినటువంటి హీట్ ఫార్ములా ఏంటి? హీట్కు మనం ఆల్రెడీ అంత Q ఈక్వల్ టు ఎంఎస్ డెల్టీ అని. Q ఈక్వల్ టు ఎంఎస్ డెల్టీ. హీటు Q1 ఈక్వల్ టు ఫస్ట్ మాస్ ఎంత? M1. స్పెసిఫిక్ హీట్ ఎంత? S. డెల్టీ ఫార్ములా. డెల్టీ అంటే టెంపరేచర్ డిఫరెన్స్ అని అర్థం. డెల్టీ అంటే టెంపరేచర్ డిఫరెన్స్ అని అర్థం. టెంపరేచర్ డిఫరెన్స్. సో టెంపరేచర్ డిఫరెన్స్కి ఫార్ములా ఏంటి? ఖచ్చితంగా 2 టెంపరేచర్ రాయాలి. హైయెస్ట్ టెంపరేచర్ ఎంత? T1. హైయెస్ట్ టెంపరేచర్ ఎంత? T1. ఫైనల్ టెంపరేచర్ ఎంత? T. ఈ రెండు తీసేస్తే డెల్టీ అవుతుంది. కాబట్టి హార్డర్ బాడీ లాస్ అయినటువంటి హీట్ ఎంత అంటే Q1 ఈక్వల్ M1S ఇంటూ T1 మైనస్ T. అదేవిధంగా హార్డర్ బాడీ హీట్ లాస్ అయిపోయింది. అప్పుడు కూలర్ బాడీ ఏం కావాలి? హీట్ గెయిన్ కావాలి. సో ద అమౌంట్ ఆఫ్ హీట్ గెయిన్డ్ బై ద కూలర్ శాంపిల్. ద అమౌంట్ ఆఫ్ హీట్ గెయిన్డ్ బై ద కూలర్ శాంపిల్. సేమ్ దీనికి కూడా ఫార్ములా ఏంటి? Q ఈక్వల్ టు ఎంఎస్ డెల్టీ. Q ఈక్వల్ టు ఎంఎస్ డెల్టీ. Q ఈక్వల్ టు ఎంఎస్ డెల్టీ. ఎంఎస్ డెల్టీ. సో M అంటే సెకండ్ మాస్, M2. తర్వాత S స్పెసిఫిక్ హీట్. టెంపరేచర్ డిఫరెన్స్ T మైనస్ T2. ఎందుకంటే ఇప్పుడు T అనేది ఫైనల్ టెంపరేచర్, T2 అనేది కూలర్ టెంపరేచర్, తక్కువగా ఉంటుంది. సో ఈ రెండింటికంటే దీనికంటే ఎక్కువ ఉంటుంది. మనం ఇందాక ఒకటి 120 తీసుకున్నాం, ఒకటి 120 తీసుకున్నాం. ఒకటి 30 తీసుకో. 120 ప్లస్ 75 అంటే 30 కంటే ఎక్కువ ఉంది. కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే Q2 ఈక్వల్ టు M2S ఇంటూ T మైనస్ T2 తీసుకోవాలి. ఇప్పుడు మన ఫార్ములా తెలుసు, ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సెస్ ఫార్ములా. నెట్ హీట్ లాస్ట్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్. నెక్స్ట్ నెట్ హీట్ లాస్ట్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్. నెట్ హీట్ లాస్ట్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్. సో హీట్ ఫార్ములా ఏంటి? Q1. ఇక్కడ కూడా హీటే కాబట్టి Q2. Q1 అంటే M1S ఇంటూ M1S T1 మైనస్ T. మనం ఆల్రెడీ పైన ఉంది మనకి. Q2 ఎంత అంటే M2S T మైనస్ T2. ఇక్కడ M1 Sకి ఇక్కడ S ఉంది. ఇక్కడ S అంటే స్పెసిఫిక్ హీటు, ఇక్కడ S ఉంది స్పెసిఫిక్ హీటు. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలింది? M1 మిగిలింది. ఇక్కడ M1 ఈ రెండు మల్టిప్లై చేద్దాం. M1 ఇంటూ T1, M1 T1, మళ్ళీ M1 ఇంటూ T, M1 T, ప్లస్ ఇంటూ మైనస్ దట్ ఈక్వల్ మళ్ళీ ఇక్కడ S క్యాన్సిల్. M2 ఇంటూ T, M2 T, M2 ఇంటూ T2, M2 T2, ప్లస్ ఇంటూ మైనస్. ఇప్పుడు ఇక్కడ M1 T1 ఉంది, ఇక్కడ M1 T1 సేమ్ రాసాం. ఇక్కడ మైనస్ M2 T2 ఉంది. దీనిని ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే ఇక్కడికి ప్లస్ అవుతుంది. కాబట్టి M2 T2. నెక్స్ట్ ఇక్కడ M2 T2 ఉంది, సేమ్ ఇక్కడ M2 T2 రాసాము. ఇక్కడ ఉన్న M1 Tని మైనస్ ఉన్న M1 Tని ఇక్కడ తీసుకొస్తే ప్లస్ M1 T అవుతుంది. ఇప్పుడు M1 T1 ప్లస్ M2 T2 ఈక్వల్ M2 T ప్లస్ M1 T. మనకు కావాల్సింది టెంపరేచర్ కావాలి, ఫైనల్ టెంపరేచర్. ఇది టెంపరేచర్ కావాలి. అందుకని ఈ మొత్తాన్ని ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటున్నాం. లెఫ్ట్ సైడ్కి సేమ్ M1 T ప్లస్ M2 T. అయితే ముందు M1 ఎందుకు రాసుకున్నామంటే మనము
ఫస్ట్ మాస్ కాబట్టి అలా రాసుకున్నాయి. ఇదంతా ఈ పక్క రాసుకున్నాం. ఇదంతా ఎక్కడ రాసుకున్నామంటే M1T1 ప్లస్ M2T2 అంతా ఇక్కడ ఎలా రాసుకున్నామంటే ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు టీ కామన్ తీద్దాం. టీ కామన్ తీస్తే ఇక్కడ టీ కామన్ తీసినప్పుడు ఇక్కడ M1 ఉంది ప్లస్ ఇక్కడ టీ కామన్ తీసిన ఇక్కడ M2 ఉంది. ఇక్కడ సేమ్ M1T1 ప్లస్ M2T2 ఇక్కడ ఏది ఉందో అదే రాసాం. ఫైనల్ టెంపరేచర్, సో T ఈక్వల్ టు ఫైనల్ టెంపరేచర్ T ఈక్వల్ టు M1T1 ప్లస్ M2T2 M1T1 ప్లస్ M2T2 ఇక్కడ ఇంటూ చేయబడింది మల్టిప్లికేషన్, రైట్ సైడ్కి వెళ్తే బై ప్లస్ M1 ప్లస్ M2. మనం ఈ ఫార్ములా ఉపయోగించి ప్రాబ్లం చేయొచ్చు. ఇందాక టెంపరేచరు ఈ ప్రాబ్లం చేయొచ్చు. నెక్స్ట్ కంటెంట్ డిటర్మినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ ఉంది, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇప్పుడు చెప్పినవన్నీ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా ప్రాక్టీస్ చేయండి. హాఫ్ మార్క్స్కి వస్తాయి, 1 మార్క్స్కి వస్తాయి, 2 మార్క్స్కి వస్తాయి. బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ ఫార్ములా కూడా నేర్చుకోండి. T ఈక్వల్ టు M1T1 ప్లస్ M2T2 బై M1 ప్లస్ M2 అని నేర్చుకోండి. ఈ ప్రాబ్లం దీని మీద ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఎగ్జామ్స్కి. సో సాయంత్రం పూట డౌట్లు ఉంటే జూమ్ మీటింగ్లో అటెండ్ అయ్యి అడగండి, అప్పుడు ఆన్సర్ ఇస్తాం.